తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చేసాయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శుభవార్తనైతే అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బుల విడుదలతో పాటు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి వ్యవసాయ యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు శుభవార్తను అందించారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వ్యవసాయ యంత్రాలు అనగా ట్రాక్టర్లు, రోటర్వేటర్లు, కల్టివేటర్లు, సో ఇవన్నీ కూడా మనకు దాదాపు 6 రకాల పనిముట్లు స్ప్రేయర్లతో సహా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఎవరెవరికి ఇవి పంపిణీ చేస్తారు, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, అలాగే వీటితో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కొత్త రూల్స్ని అయితే మనకు మార్చారండి. మార్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చాలామందికి ఈ యొక్క బెనిఫిట్స్ అయితే లాస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చాలామంది మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో అప్పుడు మీకు బెనిఫిట్ అయితే అందకుండా పోతుంది. సో కాబట్టి వీడియోని పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. అందులో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 రూపాయలని కాస్త ఇప్పుడు 12,000 రూపాయలకైతే పెంచి అర్హత ఉంటే చాలు నేరుగా రైతుల ఖాతాలలోకే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నటువంటి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా శుభవార్తనైతే అందించారండి. ఇప్పుడు వరకు చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్ ఏదైతే ఉందో, సో ఈ రబీ సీజన్లో తొలి విడత కింద మరియు రెండో విడత కింద రీసెంట్గా డబ్బులు విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మూడో విడత కింద డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్తనైతే అందించారండి. ఈసారి రైతులకు డబల్ ధమాకా ఆఫర్ కింద ఈ యొక్క రైతు భరోసా నిధులతో పాటు రైతులకు యంత్రాలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులకు శుభవార్త అందించారు. సో మనకు ముందుగా ఈ యొక్క యంత్రాలకు సంబంధించి క్లారిటీగా చూసుకొని అనంతరం ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా మనకు యంత్రాలకు సంబంధించి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క యంత్రాలను అయితే పంపిణీ చేస్తారు. వాటి రోటర్వేటర్లు, కల్టివేటర్లు, వీటితో పాటుగా మనకు వచ్చేసి స్ప్రేయర్లు, సో మనకు డ్రోన్ స్ప్రే ఉంటుంది కదా, సో ఇవన్నీ కూడా మనకు సబ్సిడీ రేట్లకే ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయితే చేసిందండి. సో ఇవి ఎలా ఇస్తారు అంటే ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50% సబ్సిడీ ఉంటుంది. సో మహిళలు కావచ్చు, చిన్న సన్నకారు రైతులైనా కావచ్చు, మహిళలే కాదు రైతులకు కూడా, కానీ ఫస్ట్ ప్రయారిటీ మహిళలకైతే ఉంటుంది. సో మహిళల పేరు మీద మీరు కనుక ఇవి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ స్కీమ్కి ఎలా ఎలిజిబిలిటీగా చెక్ చేస్తారు అంటే చిన్న సన్నకారు రైతులై ఉండాలి, సొంత భూమి కలిగిన వారైనా లేక కౌలు రైతులైనా సరే పర్లేదు, ఈ స్కీమ్ అయితే మీకు వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి మీరు ఈ నెలాఖరులోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోపు మీరు అప్లై చేసుకున్నాక మీకు వచ్చేసి ఈ యొక్క సచివాలయాలలో నేరుగా స్లిప్పులు అయితే మనకు వేసి, సో మనకు లాటరీ సిస్టంలో మనకు తీస్తారన్నమాట. సో మొత్తం ఒక డబ్బాలో మన పేర్లని రాసి వేసిన తర్వాత అందులో నుంచి ఒక పేరు పిక్ చేస్తారు. ఇట్లాగా ఒక ఊరికి వచ్చేసి 2 ట్రాక్టర్ లెక్కన లేదా 2 కల్టివేటర్లు కానీ ఏవైనా సరే ఒక 2 వస్తువుల కింద, యంత్రాల కింద మనకు పంపిణీ అయితే చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 పరికరాల్లో మనకు ఒక వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ మనకు ఒక 7 లక్షల రూపాయల ట్రాక్టర్ అనుకోండి. ఈ 7 లక్షల రూపాయల ట్రాక్టర్ అనేది మన పేరు మీద వస్తే మనం ఏం చేయాలంటే
50% అంటే ఎస్సీ, ఎస్టీ మహిళలు గానీ, లేదా చిన్న సన్నకారు రైతులు గాని ఉంటే, వాళ్ళొచ్చేసి సగం డబ్బులైతే కట్టేయాలి. సగం డబ్బులొచ్చేసి కట్టేస్తే, ప్రభుత్వం వచ్చేసి సబ్సిడీ కింద మిగతా సగం డబ్బులేస్తుంది. అంటే 3,50,000ని రైతు కడితే, మిగతా 3,50,000ని ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ కింద. సో, ఈ డబ్బులు మనం కట్టేసిన తర్వాత, ప్రభుత్వం నేరుగా మన ఖాతాల్లోకి కాదు, డైరెక్ట్‌గా ట్రాక్టర్ ఇచ్చారు కదా, రుణం ఇచ్చారు కదా, వాళ్ళకైతే బ్యాంకుకైతే జమ చేసేస్తుంది. ఆ డబ్బులనేది వాళ్ళు తీసేసుకొని, మనకు ట్రాక్టర్ అనేది ఉచితంగా మనకు పంపిణీ చేస్తారనమాట. ఇక అదర్ క్యాస్ట్‌లకు సంబంధించి రైతులు గనక ఎవరైనా ఉంటే వారికి 40% సబ్సిడీ కిందైతే ఈ వాహనాలైతే పంపిణీ చేస్తారు. మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ వచ్చే నెల మొదటి వారంలో మనకి లాటరీ సిస్టమ్ ద్వారా పేర్లనైతే మనకు అర్హుల్ని ఎంపిక చేసి, అనంతరం అర్హుల ఖాతాలలోకి నేరుగా ఈ యొక్క డబ్బులు గనక వేసేస్తే, ఆ డబ్బులను బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క వాహనాలన్నీ కూడా చాలామందికైతే ఆసక్తిగా ఉంటున్నారు తీసుకోవాలని. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యంత్రాల పంపిణీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత కింద మనకు 3,200 చిల్లర కోట్లు, అలాగే రెండో విడత కింద 2,700 కోట్లు, మూడో విడత కింద 2,452 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి విడతల వారీగా రైతు భరోసా నిధులైతే జమ చేస్తూ ఉంది. సో, ఈ రైతు భరోసా నిధులు వచ్చేసి మనకు మొత్తంగా 3 విడతల్లో విడుదల చేస్తారు. సో, ఫస్ట్ విడత కింద విడుదల చేశారు. రెండో విడత కింద విడుదల చేశారు. ఇప్పుడు మూడో విడత కింద ఎవరైతే 10 ఎకరాల కంటే పైన, లేదా మనం 5 ఎకరాల కంటే పైనుండి ఎవరికైతే భూమి ఉంటుందో అటువంటి రైతులందరినీ కూడా పిక్ చేసి, అంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, చాలామందికి అనర్హత ఎక్కడ వస్తుందంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులు ఉండడం వల్ల ఈ యొక్క అనర్హత అయితే వస్తుంది. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాలను అమలు చేయండి, కానీ మీరు ఎక్స్ట్రాగా భూస్వాములకు అమలు చేయొద్దని చెప్పింది. 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న వారిని మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళందరినీ కూడా భూస్వాముల కేటగిరీలోకి అయితే వేస్తున్నారు. సో, 10 ఎకరాల కంటే తక్కువ ఎవరికైతే ఉంటుందో, 10 ఎకరాల నుంచి తక్కువగా వారిని మాత్రమే చిన్న సన్నకారు రైతులుగా గుర్తించి నేరుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తున్నారు. సో, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకసారి మీ యొక్క అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హతనైతే చెక్ చేసుకోండి. ఫర్దర్‌గా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కావచ్చు, ట్రాక్టర్లు, అలాగే రోటోవేటర్లు, ఈ యొక్క వ్యవసాయ యంత్రాలకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.